వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్. మనం ఈరోజు 1916 ఉద్యమం గురించి మాట్లాడుకోబోతున్నాం. 1969వ సంవత్సరంలో ఈ తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది, ఎందుకు నడిచింది అన్న ముచ్చట్ల గురించి మనం చూడాలా. ఏమంటున్నామండి, 1969 ఉద్యమము అని చెప్తున్నా. మరి 1969వ సంవత్సరంలో ఈ ఉద్యమం వచ్చింది అని చెప్తాం. మరి ఈ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి అంటే మస్తు ఎప్పొస్తుంది. ఇప్పుడు నేను ఒక్కటే ముచ్చట చెప్తున్నా. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం అంటున్నా. ఏం సార్ ఏమంటున్నా? తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్తున్నా. సార్ ఏంటి సార్ తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాను. ఏమంటున్నామండి? తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ తొలి దశ తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది అన్నప్పుడు మరి దీనికి గల కారణాలు ఏమిటి? తొలి దశ తెలంగాణ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు ఒక్కొక్కటిగా మనం ఐడెంటిఫై చేసుకుంటూ పోదాం. రైట్, మొదటిది ఏమిటి అంటే యొక్క పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడినటువంటి 14 అంశాలను ఉల్లంఘించడం. ఏమంటున్నాం సార్? పెద్ద మనుషుల ఒప్పందంలో మాట్లాడినటువంటి 14 అంశాలను ఉల్లంఘించినారు. ఒకటి ఏమంటున్నామండి, తెలంగాణ పరిరక్షణలను ఉల్లంఘించారు అంటున్నాం. ఏమంటున్నామండి? తెలంగాణ పరిరక్షణలను ఉల్లంఘించారు అని చెప్తున్నాం. సార్ తెలంగాణ పరిరక్షణలను ఎలా ఉల్లంఘించారు అని చెప్పి మీకు డౌట్ వస్తుంది. అగో ఎట్లా ఉల్లంఘించారని మీకు డౌట్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత కూడా నాదే కదా. మరి పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేసిర్రు? 14 అంశాలను డిస్కస్ చేసిర్రు. ఈ 14 అంశాలనే మనం తెలంగాణ పరిరక్షణలు అని చెప్పి పిలిచినాం. ఆ పరిరక్షణల గురించి మనం నేర్చుకుంటేనే గదే మనకు ఈ యొక్క తెలంగాణ పరిరక్షణలు పెద్ద మనుషుల ఒప్పందంలో 14 సూత్రాలు అవుతాయి. వీటిని ఎట్లా ఉల్లంఘించారు అనేది ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంతే కదనే. రైట్, ఇకపోతే నేనేమంటున్నాను అంటే నెక్స్ట్ ఈ 14 అంశాలను కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీలో సార్ ఏ యూనివర్సిటీలా? ఉస్మానియా యూనివర్సిటీలా ఈ యొక్క డిఎస్ రెడ్డి ముఖ్యమంత్రి మధ్య వివాదం. అగో సార్ డిఎస్ రెడ్డి అంటే ఎవరు? ఈ యొక్క ఓయూ వైస్ ఛాన్సలర్. ఏంటిది? ఓయూ వైస్ ఛాన్సలర్. ఓకేనా? నెక్స్ట్ ముఖ్యమంత్రి మధ్య విభేదాలు. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ తెలంగాణ మూమెంట్. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు. ఇంకా ఏం చెప్తున్నా, ఈ 1969 ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి అంటే మరొక్క మూమెంట్ కూడా నేను ఇస్తాను. అదేంటిది అంటే మరొక్క రీజన్ కూడా చెప్తున్నాను. ఆ రీజన్ ఏంటి సార్ అంటే 1969 ఉద్యమం రావడానికి గల ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి నీళ్లు, ఏంటిదే నీళ్లు, నిధులు, నియామకాలను ఏమంటున్నా? నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరు దొంగిలించినారు? నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఈ యొక్క అవినీతి ఆక్రమణలకు పాల్పడ్డారు అని చెప్పినాం. నీళ్లు, నిధులు, నియామకాలను ఆంధ్ర వారు దోచుకున్నారు. ఎవరు దోచుకున్నారు అంటున్నా? ఆంధ్ర వారు వీటిని దోచుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాం. సార్ ఎవరై దోసుకున్నారు సార్? ఆంధ్ర వాళ్ళు ఈ యొక్క తెలంగాణ నీళ్ళను దోసుకున్నాడు, నిధులను దోసుకున్నాడు, నియామకాలను కూడా ఆంధ్రుడు దోసుకునే. ఇక గట్లా దోసుకుంటే మనం ఏం చేస్తాం? కూర్చుంటామా? పెద్ద ఎత్తున లొల్లి పెట్టినాం. గదే 1969 ఉద్యమం అయింది. గదే ఏమైంది అంటున్నాం బిడ్డ? 1969 ఉద్యమంగా దాన్ని మనం పిలవడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఈ యొక్క తెలంగాణ సంస్కృతి పైన, ఈ యొక్క భాష పైన,
మరియు తెలంగాణ ఆచార వ్యవహారాలపైన వివక్షను చూపించారు. ఆచార వ్యవహారాలపైన ఆంధ్ర వాళ్ళు ఏం చేసినారు అంటే ఈ యొక్క వివక్షను చూపించారు. వేటిపైన వివక్షను ఉంచిరు? తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కల్చర్ మీద, సంస్కృతి మీద. అరే మన కల్చర్ ఏందిరాబాయ్ అంటే పొద్దుగాలు లేవగానే పోషమ్మ తల్లికి దండం పెట్టాలి, దసరాకు ముందు బతుకమ్మ పండుగ వస్తే పూలతోటి బతుకమ్మ పండుగ వేసుకోవాలి, ఇక మనం ఏమున్నా దిల్కేంచి మాట్లాడతాం అని అంటాం కదా. మన భాష పైన, మన యాస పైన వీళ్ళు ఈ యొక్క సాంస్కృతిక దాడి నిర్వహించినారు. అరే తెలంగాణోడు మాట్లాడే తెలుగు భాషనే కాదు, అరే ఇక పూలతోటి బతుకమ్మ పండుగ ఏంది, గ్రామ దేవతలకు బోనాలు తీసుడేంది అని చెప్పి ఇట్లా మన కల్చరు, మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల పైన వాళ్ళు విరుచుకుపడ్డారు. ఇకపోతే ఆఖరికి మన తిండి విషయంలో కూడా మనం తీవ్రమైనటువంటి వివక్షను చూసినాం. మన తెలంగాణ బిడ్డలు పొద్దుగాళ్ళు ఎత్తి ఇంత గట్క, ఇంత అంబలి ఇవి తినే బ్యాచ్ మనోళ్ళది, ఇంత మొక్కజొన్న రొట్టె. కానీ వాళ్ళు ఏం చేసిరు అంటే ఈ గటకను కానీ, అంబలిని కానీ, ఈ సద్దన్నం కానీ ఇలాంటి వాటన్నిటినీ మనకు దూరం చేసిరు. ఇవాళ తెలంగాణ బిడ్డ ఎవడైనా హైదరాబాద్కి పోతే ఏ హోటళ్ళకు పోతే ఏ హోటల్లో గట్క దొరకదు, అంబలి దొరకదు, సద్దన్నం దొరకదు. ఇక ఇలాంటి పరిస్థితులు. ఇవాళ హోటళ్ళల్లో స్పెషాలిటీ ఏంటి సార్ అంటే ఇడ్లీ ఉందా, సాంబార్ ఉందా, దోశ ఉందా అని ఈ ఆంధ్ర వాళ్ళ వంటకాలు దొరుకుతాయి తప్ప కానీ మన తెలంగాణ వంటకాలు దూరమైనవి అధ్యక్ష. అంటే మన భాష పైన, మన యాస పైన, మన ఆచార వ్యవహారాల పైన వాళ్ళు వివక్ష చూపించారు, చిన్న చూపు ఉంచారు. మరి ఉన్నత ఉద్యోగాలలో మొత్తం వాళ్ళే ఉంటారు, ప్రమోషన్లు వాళ్ళకే వస్తాయి. విద్యా రంగాలలో ఉన్న సీట్లలో 80% సీట్లు ఆంధ్ర వాళ్ళు పొందినారు. 20% సీట్లు మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ బిడ్డలు పొందడం జరిగింది. ఇలాంటి క్రమంలో మనకు పెద్ద ఎత్తున ఓ ఉద్యమం రావాలి అని చెప్పి భావించినము. దాని ఫలితమే మరొక గొప్ప ఉద్యమం వచ్చింది. దాని పేరే 1969 ఉద్యమం. 1952 గైర్ ముల్కీ ఉద్యమం తర్వాత తెలంగాణ కేంద్రంగా జరిగినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఏదైనా ఉన్నదా అంటే అదే 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం అని చెప్పి నేను మాట్లాడతా. ఏమంటారు, బరాబరే కదా మనం మాట్లాడేది, ఏమైనా అటు ఇటు మాట్లాడుతున్నామా, తప్పు కాదు కదా. గీసొంటి ముచ్చట్లు అయినాయి. ఇకపోతే నెక్స్ట్ నేను రెండో ముచ్చట చెప్తున్నాను. ఏంటిది అంటే సారు మన భాష యాస పైన దాడి జరిగింది అని చెప్పినారు. ఇకపోతే మరి మన దగ్గర ఎవడన్నా విద్యావంతులు ఉద్యోగం కోసం ఏ ఆఫీసుకు పోయినా ఆఫీసులలో వాళ్ళే ఉద్యోగాల్లో ఉంటారు. కరెంటు కోతలు అధికం, మరి ధాన్యాలు అంటే ఆహార ధాన్యాల కొరత ఏర్పడ్డది తెలంగాణ ప్రాంతంలో. ఖనిజ వనరులను దోసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతానికి తరలించినటువంటి ఘనత ఈ ఆంధ్ర పాలకులది, పెత్తందారులది అని చెప్పి నేను మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ 1969 తెలంగాణ తొలి దశ ఉద్యమం రావడానికి మరో కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి యొక్క వ్యవహార శైలి. ముఖ్యమంత్రి సీట్లలో కూసుకున్నటువంటి ఈ ఆంధ్రులు తెలంగాణ ప్రాంతం మీద కానీ, తెలంగాణ ప్రాంతానికి రావాల్సినటువంటి బడ్జెట్ల పైన కూడా వీళ్ళు వివక్ష చూపించి తక్కువ మొత్తంలో కేటాయించడం జరిగినది అని చెప్తున్నాం. మరి ఈ 1969 తొలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే కొలిశెట్టి రామదాసు అని చెప్తున్నాం. ఏం పేరటమండి? కొలిశెట్టి రామదాసు అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఆ పెద్ద మనిషిని ఇప్పుడు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నా. రండి పెద్ద మనిషి గారు. ఏం పేరండి మీ పేరు? కొలిశెట్టి రామదాసు. సార్ ఏం పేరు సార్? ఈయన పేరు కొలిశెట్టి రామదాసు అంటున్నాం. సార్ ఏం చదువుకున్నాడు సార్ ఈయన ఒకప్పుడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏమంటామండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ యొక్క గేటు కిరాయిపల్లి ఏమంటామండి గేటు కారేపల్లి లేదా కిరాయిపల్లి అంటారు. ఈ గేటు కారేపల్లి అనే ప్రాంతానికి చెందినవాడు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు తాలూకాలో గల గేటు కారేపల్లి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాస్. వీళ్ళ ఇంట్లో 7 సంతానం ఉంటారు అధ్యక్ష. 7 అన్నదమ్ములు కొలిశెట్టి రామదాస్ వాళ్ళు, 7 అన్నదమ్ములు వీళ్ళు.
మరి కొలిశెట్టి రామదాస్ వాళ్ళ ఇంట్లో 7 అన్నదమ్ములు ఉంటే చదువుకున్నారా అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. మరి వీళ్ళ కుటుంబంలో 7 అన్నదమ్ములు ఉంటే అందరు మీ లెక్కనే ఉన్నత విద్యావంతులు. వీళ్ళు 7 అన్నదమ్ములు అధ్యక్ష, వీళ్ళంతా మీ లెక్కనే బాగానే చదువుకున్నారు, బగ్గా చదువుకున్నారు. ఇక బాగా చదువుకుంటే వాళ్ళు అయ్యా ఏమనుకున్నారు అంటే మా కొడుకులు అందరు చదువుకున్నారు కాబట్టి అందరికీ నౌకర్లు వస్తాయని వాళ్ళు అనుకున్నారు. నౌకరు లేదు, పాడలేదు. తెలంగాణ ఉట్టుడే వీళ్ళ దరిద్రమైంది. వీళ్ళకేడ నౌకర్లు వస్తాయి. ఇక చిన్న పోరడు ఎవలే అంటే కొలిశెట్టి రామదాసు చిన్న పోరడు. అన్నదమ్ములందరూ డిగ్రీ చదివారు. ఒక డిగ్రీ చదివితే నౌకరు వస్తుంది కదా సార్, బ్రహ్మాండంగా నౌకరు వస్తుంది. కానీ వీళ్ళకి నౌకరు వచ్చిందా? రాలేదు. మరి ఏమైనా ఉంటే కొలిశెట్టి రామదాస్ బగ్గ చదువుకున్నాడు, ఈయనకు కూడా నౌకరు వస్తుంది అన్నారు. ఏ రామదాస్ ఇటు రావా, ఏం చదివినవా రామదాస్ అన్న అని నేను అడిగిన. ఈయన పెద్ద మనిషి, ఈయన మస్తు గౌరవంగా చూసుకోవాలి. రామదాస్ గారు బగ్గ చదువుకున్నాడు కాబట్టి రామదాస్ గారు మీరు ఏం చదివారు అని నేను అడిగిన. అడుగుతా అన్నగారు ఏం చెప్పినారు అంటే ఎంఏ సోషియాలజీ చేసిండు రామదాస్ గారు. సార్ ఏం చదువుకున్నాడు సార్ రామదాసు? ఎంఏ సోషియాలజీ చదివిండు, సోషల్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళీ ఆయనతో మీరు సోషియాలజీ అని రాస్తే ఫీల్ అవుతారు. నా సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు. ఎవరు చదివారు సోషల్ అడ్మినిస్ట్రేషన్? ఈ యొక్క రామదాసు గారు సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివిండు. అవునా? చదివిండు సార్. మరి సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి ఈ పెద్ద మనిషి తర్వాత ఐటీఐ కూడా చేసిండే. నేను అడిగిన, సార్ మీరు డిగ్రీ చేసిరు, ఎంఏ చేసిరు, మీకు ఉద్యోగం వస్తుంది కాదు సార్ అని నేను అడిగిన. సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివితే ఈయనకు ఏ నౌకరీ ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడిగిన, సార్ మీకు ఎందుకు నౌకరు ఇస్తలేరు సార్ అని అడిగిన. ఏం చేద్దాం తమ్ముడు, మన సొంటోళ్ళకే నౌకలు దొరికాయి, అడ్డమైన వాళ్ళందరికీ నౌకలు దొరుకుతాయని ఆయన కూడా చెప్పిండు. సరే పోంతి సార్, మరి ఐటీఐ ఎందుకు చేసినావు అని నేను అడిగిన. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి ఉంటుంది అధ్యక్ష. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్తున్నా. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం. సార్ ఏముంటుంది సార్? థర్మల్ పవర్ స్టేషన్ అనేది కొత్తగూడెంలో ఉంటుంది. ఉన్నదా? రైట్. ఇందులో ఐటీఐ చేసిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు అధ్యక్ష. ఎవరైతే ఐటీఐ చేస్తారో, టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ను కలిగి ఉంటారో వాళ్ళకు ఇందులో ఉద్యోగాలు ఇస్తారు. కాబట్టి మా రామదాస్ అన్న ఏం చేసిండు అంటే నాకు ఇళ్ళనన్నా ఉద్యోగం రాదా అని చెప్పి ఐటీఐ చేసి సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని కేటీపీఎస్కు పోయిండు. ఏడికి పోయిండే? కేటీపీఎస్కు పోయిండు. పోయి సార్ నేను ఎంఏ చేసిన, ఎంఏ సోషల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన, ఇప్పుడు ఐటీఐ కూడా చేసిన సార్, జర ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడిగినాడు. అడగంగానే పోరాని సర్టిఫికేట్లు తీసుకున్నారు. రామదాస్ గారు సర్టిఫికేట్లు తీసుకొని చూసిర్రు. ఏ తమ్ముడు బాగా చదువుకుంటు రామదాసు కాబట్టి ఆయన మనం దగ్గర తీసుకోవాలని చెప్పి దగ్గర కూడా తీసుకున్నారు. నేను అడిగిన, రామదాస్ అన్న ఉద్యోగం వచ్చేటట్టే ఉందే అని అన్న. తమ్ముడు జర కామ్గా ఉండరా భయ్, ఉద్యోగం వచ్చేదాకా అన్నాడు నన్ను. అనగానే చూసిన ఇక రామదాస్ అన్నకు ఉద్యోగం వస్తుందేమో అని నేను ఫిక్స్ అయిపోయింది. ఇక ఎందుకంటే అన్న ఎక్కడ చూసినా డిస్టింక్షన్లో పాస్ అయ్యిండు, ఉద్యోగాలు వస్తే రామదాస్ అన్న సొంటోళ్ళకే రావాలి, మీ ఆ సొంటోళ్ళకి రావా? ఇక అన్న వస్తుందన్న అని చెప్పిన. ఆ ఇంటర్వ్యూ చేసేటోడు ఏమడిగిండంటే, రామదాస్ గారు మీ దేవురు అని అడిగిండు. రామదాస్ గారు మీ దేవురు అని అడిగిండు. అడిగితే అన్న గర్వంగా చెప్పిండు, సార్ నేను తెలంగాణ బిడ్డేను సార్, నాది ఖమ్మం లోకల్ సార్ అని చెప్పిండు. అయిఫే ఇంటర్వ్యూ చేసి హెచ్ఆర్ మేనేజర్ ముఖమంతా మార్చుకున్నాడు. ఏం సార్ గట్లా డల్ పెట్టినావు ముఖమా అని నేను అడిగితే, తమ్ముడు ఇక్కడ ఉద్యోగాలు లేవు తమ్మి అని చెప్పిండు. అగో ఇవరిదాకా ఉద్యోగం ఇస్తావు, మస్తు చదివినావు తమ్మి, నీ ఆ సొంటలకే ఉద్యోగం ఇవ్వాలి, నౌకరీ ఇవ్వాలంటివి, ఎప్పుడేమో మా రామదాస్ అన్నది ఏ ఊరు అని అడగంగానే నువ్వేమో ఉద్యోగాలు లేవు తమ్మి అంటున్నావు, ఏంది కథ అని అడిగిన. ఏ ఊర్రా మీద అన్నాడు. అంబి తెలంగాణ సాబ్ అన్న నేను. అనగానే మా రామదాస్ అన్న ఏ ప్రాంతానికి చెందినవాడు? తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు. తెలంగాణ వాళ్ళకు నౌకరీ ఇయ్యరు. ఎందుకు? తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ చిన్న చూపును అనుభవిస్తున్నారు. ఈయన కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందినందువల్ల ఈయనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించినారు అని చెప్తున్నా. అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థుల పైన ఒక రకమైనటువంటి వివక్ష కలదు అని చెప్తున్నాం. అంటే ఇక లోకల్ పార్షియాలిటీ అనేది ఉంచారు. వీళ్ళంతా నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తున్నారు. అసలు ఎందుకు ఈ కేటీపీఎస్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే ముచ్చట్లను మనం ఒక్కసారి చూడాలి భయ్. చూడకపోతే ఏం తెలుస్తుందే? తెలియదు చక్కగా. రైట్. ఇప్పుడు కేటీపీఎస్లో లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుర్రా? ఇస్తలేరు. మరి ఎవరికి ఇస్తున్నారు ఉద్యోగాలు? ఇక్కడ నాన్ ముల్కీలకు ఇస్తున్నారు. ఇక మీకు ముల్కీ నాన్ ముల్కీ అంటే తెలుసు కదా, బ్రహ్మాండంగా గత క్లాసులో చెప్పినా కదా నేను.
ముల్కీ అంటే లోకల్, నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్. అయిపోయి కలస్. ముల్కీ అంటే స్థానికుడు, నాన్ ముల్కీ అంటే నా స్థానికేతరుడు. రాయాల బోర్డు మీద రాయమంటే రాత్త మళ్ళా. ఇగో ఇది కేటీపీఎస్ స్టోరీ గురించిగా పోదాం. కొలిచెట్టి రామదాస్ అన్న 7 అన్నదమ్ములల్లో డిగ్రీ అయిపోయి ఎంఏ అయిపోయి ఐటీఐ చేస్తే అన్నకు ఏడ ఉద్యోగం రాలే. అన్న రగిలే అగ్నిపర్వతంలో బయటికి వచ్చిండు. అసలు కేటీపీఎస్ స్టోరీ ఏంది అనేది నేను ఒక్కసారి చెప్తా, మీరు విని నన్ను కూడా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్తాను. రైట్, ఇప్పుడు కేటీపీఎస్ పోదాం పరి. ఇది కేటీపీఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఏంటిదే? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. రాయాలి ఇడా రాయి. ఏం చెప్తావు? వచ్చిందే రాసినీకాయ. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఏమంటున్నామండి? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్తున్నా. సరే ఏమంటున్నా? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పి పిలుస్తున్నా. ఓకేనా? ఈ కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది? కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది 1961లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు. సార్ ఎప్పుడు ఏర్పాటు చేసిర్రు కేటీపీఎస్ను? 1961లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు. మరి ఎన్ని వందల ఉద్యోగాలను దీంట్లో భర్తీ చేసిర్రు? అంటే ఫస్ట్ ఇక్కడ ఇది ఏ జిల్లాలో ఏర్పాటు చేసిర్రు? ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేసిర్రు. అందుకే దీన్ని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటాం. దీనికి జాగా భూమిని రాసిచ్చింది ఏమి? ఎవరు రాసిచ్చారు? ఈ భూమిని దానంగా ఇచ్చింది ఎవరు అంటే వాళ్ళే తెలంగాణ వాళ్ళు. తెలంగాణ రైతులు ఈ కేటీపీఎస్ వస్తుంది, మా జీవితాలు మారుతుంది, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఈ భూమిని దానంగా రాసిచ్చినారు. మరి ఇక్కడ వాడేటువంటి బొగ్గు ఖనిజ వనరులు ఎవరి అని చెప్పి మీ అందరికి ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ వినియోగించేటువంటి ఖనిజ వనరులు ఎవరి అంటే తెలంగాణ వాళ్ళ ఈ ఖనిజ వనరులు. ఎవరే బేట? తెలంగాణ వాళ్ళ ఈ ఖనిజ వనరులు అని చెప్తున్నాం. అంటే ఖనిజ వనరులు ఏంటి సార్ అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం వినియోగించినారు అంటే బొగ్గు గనులను తవ్వి తీసిర్రు అని చెప్తున్నా. మరి నేను ఇప్పుడు అడుగుతున్నాను, మనకు తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎనీవన్ ఆన్సర్ చేస్తారా అని నేను అడుగుతున్నా. బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరైనా చెప్తారా అని కూడా నేను అడుగుతున్నా. ఈ బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అంటే 1871వ సంవత్సరంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులను కనుగొన్నారు అంటున్నా. ఎక్కడ కనుగొన్నారమ్మా? 1871వ సంవత్సరంలో ఈ యొక్క బొగ్గు గనులను కనుగొన్నారు అని చెప్తున్నాం. దేన్ని కనుగొన్నారమ్మా? బొగ్గు గనులను. ఏ సంవత్సరంలో బొగ్గు గనులు కనుగొన్నారు? 1871వ సంవత్సరంలో. మరి ఈ బొగ్గు గనులను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ కింగ్స్ జార్జ్ అనే వ్యక్తి ఈ బొగ్గు గనులను కనుగొనడం జరిగింది అంటున్నా. సార్ ఎవరు కనుగొన్నారు అంటున్నామండి? డాక్టర్ కింగ్స్ జార్జ్ అనేవాడు. ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన 1871వ సంవత్సరంలో సింగరేణి బొగ్గు గనులను కనుగొనడం జరిగింది అంటున్నా. వీటిని కనుగొనడమ్మా? సింగరేణి బొగ్గు గనులను కనుగొనడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎవరు? డాక్టర్ కింగ్స్ జార్జ్. మరి ఏ ప్రాంతంలో బొగ్గు గనులను కనుగొన్నాడు అంటే ఈయన ఈ యొక్క సింగరేణి మరియు ఇల్లెందు అనే ప్రాంతం వద్ద ఈయన బొగ్గు గనులను కనుగొన్నాడు అని చెప్తున్నా. రైట్, ఎప్పుడు అంటున్నామండి? సింగరేణి ఇల్లెందు అనే ప్రాంతం వద్ద ఈయన బొగ్గు గనులను కనుగొన్నాడు. ఎవరు కనుగొన్నారు? డాక్టర్ కింగ్స్. ఏ సంవత్సరంలో కనుగొన్నాడు? 1871వ సంవత్సరంలో. అలా తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి బొగ్గు నిక్షేపాలు, బొగ్గు వనరులు ఉన్నాయి అనే విషయం ఈ యొక్క ప్రపంచానికి తెలిసినది అనే ముచ్చట్ను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. మరి ఈ బొగ్గు గనులతోటి ఇక్కడ కరెంటును తయారు చేయొచ్చు అని చెప్పి ఒక ఫార్ములా కొద్దే మనకు ఈ కొత్తగూడెం ఇల్లెందుల కేంద్రంగా భూగర్భంలో మొత్తం బొగ్గు గనులు ఉన్నాయి. వాటిని వెలికి తీసి వాటితోటి మనము కరెంటు తయారు చేయొచ్చు అని చెప్పినారు.
తెలంగాణ ప్రాంతంలో కరెంటు తయారు చేస్తే కరెంటు కోతలు ఉండవు, అత్యధికమైనటువంటి కరెంటును మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పినారు. వెంటనే మా తెలంగాణ రైతులు ముందడికొచ్చి భూములను దానంగా ఇచ్చి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కట్టండి అని చెప్పినారు. బొగ్గు గనులు మేం తవ్వి తీస్తాము అని చెప్పినారు. అవునా? రైట్. మరి బడ్జెట్ ఎవడియాలా? మరి దీనికి బడ్జెట్ ఎక్కడి నుంచి కేటాయించినారు అంటే తెలంగాణ వాటాను దీని యొక్క బడ్జెట్గా కేటాయించడం జరిగినది అని చెప్తున్నాం. దేన్ని కేటాయించినారు బేట? తెలంగాణ వాటా దీని యొక్క బడ్జెట్గా కేటాయించడం జరిగింది అంటున్నాం. దేన్ని కేటాయించినాం బేట? తెలంగాణ ప్రాంతం యొక్క బడ్జెట్ను దీనికి కేటాయించినాం. ఇలా ఈ యొక్క సింగరేణి బొగ్గు గనులను తవ్వి తీయడం కోసం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ను 1961 సంవత్సరంలో మనం ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఎన్ని వందల ఉద్యోగులను తీసుకున్నారు అన్నప్పుడు చూడాలా. రైట్. కేటీపీఎస్ వచ్చింది. ఇప్పుడు ఈ కేటీపీఎస్లో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961, ఎస్టాబ్లిష్డ్ బై ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ ఇన్ 1961. ఇప్పుడు కేటీపీఎస్ యొక్క యజమాన్యం ప్రైవేట్ ఆధీనంలో ఉంది. ఇది ఎవరి ఆధీనంలో ఉంది? ఈ యజమాన్యం అనేది ఎలా ఉంది అంటే ఇది యజమాన్యం అనేది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నది. ఎవరి ఆధీనంలో ఉన్నది అధ్యక్ష? ఇది ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఏమున్నదా సారు? యొక్క ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఈ యొక్క కేటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది కనిపిస్తుంది. అవునా? ఎస్. ఇప్పుడు ఈ కేటీపీఎస్లో మరి ఉద్యోగులు, కేటీపీఎస్లో ఉద్యోగులుగా ఎవరున్నారు అంటే మొత్తం ఉద్యోగుల సంఖ్య 1200. ఓకే. ఎంతమంది ఉన్నారు అధ్యక్ష? 1200 మంది దీంట్లో ఉద్యోగులుగా ఉన్నారు. ఇందులో నాన్ ముల్కీలు ఎంతమంది, ముల్కీలు ఎంతమంది? కేటీపీఎస్లో ఉన్నటువంటి ముల్కీలు ఎంతమంది, నాన్ ముల్కీలు ఎంతమంది? అంటే మీకు ఇక్కడ ముల్కీ అంటే నేను రాయాలి కదా. ముల్కీ అంటే అర్థం ఏమిటి అన్నప్పుడు రైట్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ముల్కీ అంటే ఇగో రాయి, మంచిగా రాయాలి. ఎట్లా పడితే అట్లా రాసి మా మాగాలు చేయొద్దు. ముల్కీ అంటే లోకల్, లోకల్ అంటే స్థానికుడు అని అర్థము అంటున్నా. ఏమంటున్నామండి? లోకల్ అంటే స్థానికులు అని చెప్పి అర్థంగా భావిస్తారు. నెక్స్ట్ నాన్ ముల్కీ అంటున్నా. ఏమంటున్నామండి? నాన్ ముల్కీ అని చెప్పి పిలుస్తున్నా. నాన్ ముల్కీ అంటే నాన్ లోకల్ అని చెప్తున్నా. ఏమంటున్నామండి? నాన్ లోకల్. నాన్ లోకల్ అంటే ఎవరు? స్థానికేతరులు. ఏమంటున్నాం సార్? స్థానికేతరులు అని చెప్పి పిలుస్తున్నాం. మరి ఈ 1200 ఉద్యోగాల్లో ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత? 1200 ఉద్యోగాల్లో ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే ఈ ముల్కీ ఉద్యోగుల సంఖ్య 200. ఓకేనా? నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 1000. నాన్ ముల్కీ ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే యొక్క నాన్ ముల్కీ ఎంత అంటే 1000 మంది ఇక్కడ నాన్ ముల్కీలు ఉన్నారు, 200 మంది ముల్కీలు ఉన్నారు. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి ఎంత దరిద్రం అంటే, అరే ఈ కంపెనీ పెట్టుకొని జాగా భూమి ఇచ్చింది ఎవరు రా భయ్? తెలంగాణోడు. బడ్జెట్ ఏముందిరా భయ్? తెలంగాణ ఉంది. బొగ్గే ఉందిరా భయ్? తెలంగాణ ఉంది. మరి అట్లా పని చేస్తున్నాడు ఎవడరా భయ్? ఆంధ్రోడు. ఎవడి నాన్ ముల్కీ అంటే ఇక్కడ? ఈ నాన్ ముల్కీ అంటే ఎవడరా బాబు అంటే వీళ్ళు ఆంధ్రులు. ముల్కీలు ఎవరురా బాబు అంటే మా బిడ్డలు, మా తెలంగాణ బిడ్డలు. అంటే ఈ కేటీపీఎస్ పెడితే ఎవడు బాగుపడతాడు అనుకున్నాం? తెలంగాణలో. మరి ఎవడు బాగుపడుతుండే ఇక్కడ? ఆంధ్రుడు. ఈ ముచ్చట మీకు నచ్చిందా? ఎట్లా ఈ తమాషాలు చెప్తాండా మనకేమన్నా? మన జాగలో పెడతావు, మా బడ్జెట్ తీసుకుంటావు, మా బొగ్గు తీసుకుంటావు, మా పైసలు ఖర్చు పెడతావు, మా పొరగానని ఉద్యోగాలకు తీసుకోవా నువ్వు? ఏం తమాషానా ఇది? అడిగేటోళ్ళు లేకపోయేపటికేనే కదా అట్లా గిట్టనే చేస్తారా? రైట్. ఈ 1200 ఉద్యోగాలు 200 మనవి, 1000 ఉద్యోగాలు వాళ్ళవి. మరి ఇలా పర్మనెంట్ ఉద్యోగాలు ఎన్ని, టెంపరీ ఉద్యోగాలు ఎన్ని, అవి కూడా చూడాలి కదా. ఆ కథ ఏందో చూడురి. ఇప్పుడు ఇందులో ఈ నాన్ ముల్కీల 1000 ఉద్యోగాలు ఇవన్నీ 1000కి 1000 రెగ్యులరైజు అంటే పర్మనెంట్ సారు. పర్మనెంట్ ఇక మాకు తెలియదా మొత్తం? ఇవన్నీ పర్మనెంట్ ఉద్యోగాలు. మరి మా పోరగాన్లు ఉన్నారు కదా ముల్కీలు, అవి పర్మనెంట్ చేసినవా అని నేను అడిగిన. గట్లెట్లుంటాయి?
గవి పర్మనెంట్ ఎట్లా చేస్తాం సార్, మీరు అన్ని లేని అడుగుతారు, అన్ని లేని ముందట వేసుకుంటారు. ఈ 200 ఉద్యోగాల్లో మా వాళ్ళే 70 ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్. ఒరే సన్నాసి ఏందిరా ఇది, 70 ఉద్యోగాలు మాత్రమే పర్మనెంట్ ఉద్యోగాలు. మరి మిగిలినవి 130 ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్. ఈ 130 ఉద్యోగాలు ఏమంటున్నామండి, కాంట్రాక్ట్ బేసిక్. ఈ 130 ఉద్యోగాలు ఏంటిది అంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు. ఏమన్నా ఉన్నదా ఇలా చెప్పనీకన్నా ఇజ్జత్ ఉండాలి కదా. మనకు తెలంగాణను ఇంత దారుణంగా రాష్ట్రం ఏర్పాటు చేయాలి, ఆ తెలంగాణను ఆంధ్రలో కలపాలి అని చెప్పి 56లో కలిపి 5 ఏళ్లలో గింత మోసమా, గింతనా? అరే ఈ 200 ఉద్యోగాలే ఇచ్చిరు మాకు 1200. ఆ 200ల్లో 70 ఉద్యోగాలు పర్మనెంట్ ఏందిరా సన్నాసులారా, 130 ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఏందిరా. ఆంధ్రోడికి 1000 పర్మనెంట్ చేస్తావు, తెలంగాణోడు తెలివి ఎక్కువ అని చెప్పి మొత్తం 70 ఉద్యోగాలు పర్మనెంట్ చేస్తావు సన్నాసి. మరి ఈ ఉద్యోగాల మీద మీరు ఫైట్ చేయాలా లేదా, అవునా కాదా? రక్తం మరుగుతుంది ఈ చోటు తెలంగాణ ముచ్చట్లు చదివితే. ఓ తెలంగాణ బిడ్డగా మనం ఎంత ఆత్మగౌరవాన్ని చంపుకొని, ఆత్మాభిమానాన్ని చంపుకొని ఈ సన్నాసులకు మనం బానిసలుగా పనిచేసినాం అధ్యక్ష. ఏం పద్ధతి అధ్యక్ష ఇది? గిట్ల అయిందా ఇక గిట్ల అయిన తర్వాత ఇంకేం చెప్తామంటే, మళ్ళా గిట్ల రిక్రూట్మెంట్ అయిన తర్వాత 1968, 69లో ఎట్లా నడుస్తుందో ఇది కూడా చూపించాలి మీకు. కొలిచెట్టి రామదాస్ అనే ఎందుకు లొల్లిపెట్టిండో కూడా నేను చెప్పాలి. ఉట్టిగా చెప్పకపోతే ఎవరిని తెలియదు మన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఓ తెలంగాణ బిడ్డ ఎట్లా ఫైట్ చేసిండు, ఎట్లా చచ్చిపోయిండు, ఆంధ్ర పాలకులు మన మీద ఏ విధంగా వివక్ష ఉంచిర్రు అనే ముచ్చట్లను కూడా మనం తెలుసుకోవాల్సిన సందర్భం ఇప్పుడు ఉన్నది అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా. ఎస్ఆర్నో కరెక్టే కదా మనం చెప్పేది, రైట్. ఇప్పుడు 1968-69 ఇయర్కి గాను 68-69 ఇయర్కి గాను కేటీపీఎస్లో మళ్ళీ రిక్రూట్మెంట్ నడుస్తుంది. కేటీపీఎస్లో ఏమంటున్నాము, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. ఏం ప్రారంభమైంది సార్? ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎప్పుడు ప్రారంభమైంది అంటున్నా, 1968-69లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైనది అని చెప్తున్నాం. అయితే కానీ మేమేం చేస్తామని మీరు అనుకుంటారు. ఇప్పుడు ఎన్ని వందల ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారట అంటే, ఇప్పుడు 1400 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంతమంది? 1400 మంది. మరి ఈ 1400ల్లో తెలంగాణకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. తెలంగాణోడు అంటే ముల్కి, ఆంధ్రోడు అంటే నాన్ ముల్కి. మరి ఎవరికి ఛాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఇందులో? హైయర్ అంటే హై ప్రయారిటీని ఎవరికి కల్పిస్తున్నారు అంటే మళ్ళీ ఆంధ్రోళ్ళకి కల్పిస్తున్నాయా? ఇక మా వాళ్ళకి మస్తు దమాక్ ఖరాబ్ అయ్యి, ఏం రా తెలంగాణ అంటే ఆంధ్రోడు బతకడానికి ఆంధ్రోని వలస ఇల్లారా భయ్, ఇది మొత్తం మీకోసమేం తెలంగాణ ఆంధ్రాలో కలిపినట్టుంది కదా కథ అని చెప్పి మా వాళ్ళు గట్టిగానే అరుచుకున్నారు. ఇక మా స్టూడెంట్ లీడర్ ఉంటాడు, ఆయన ఒక కార్మికుల నాయకుడు ఉంటాడు. వీళ్ళిద్దరి గురించి ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు గిట్ల భర్తీ ప్రక్రియ నడుస్తుంటే ఇదే టైంలో మా కొలిశెట్టి రామదాస్ అన్న ఇట్రాయే రామదాస్ అన్న ఇట్రా, నువ్వు ఇట్రా. రామదాస్ అన్న ఎంఏ చదివే, ఐటీఐ చదివే అన్న ఉద్యోగానికి పోయిండు. పోతే అన్నకు ఉద్యోగం ఇచ్చిరా? ఇయ్యలేదు. ఓన్లీ రీజన్ ఏంటిది? అన్న తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు అనే ఒకే ఒక్క రీజన్ తోటే రామదాస్ అన్నకు ఉద్యోగం ఇయ్యలేదు అనే ముచ్చట్ను మీరు యాది పెట్టుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్ఆర్నో? ఎస్. ఇప్పుడు ఇదే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగాల కోసం ఓ పోరాడు ఈ కార్మిక నాయకుడు, తెలంగాణ కార్మికులు ఉంటారు కదా, ఈ యొక్క కార్మిక నాయకుడు, ఆ కార్మికులకు ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుని పేరు ఏం పేరు అంటే ఈ యొక్క పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నాం. ఏం పేరు అంటున్నాం సార్? పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నాం. ఏమంటామంటే పోటు కృష్ణమూర్తి అని చెప్పి పిలుస్తున్నాం. ఏడారా సార్, పోటు కృష్ణమూర్తి అని చెప్తున్నా. ఈ పోటు కృష్ణమూర్తి కార్మిక నాయకుడు. మరి కేటీపీఎస్ యొక్క థర్మల్ పవర్ స్టేషన్ ఉంటుంది కదా, దాని యొక్క యూనియన్ లీడర్ ఎవరు? ఈ యొక్క పోటు కృష్ణమూర్తి. మరి పోటు కృష్ణమూర్తి గారు ఏం చేసినారు అంటే, ఈ యొక్క తెలంగాణ బిడ్డలు పోరగాళ్ళు ఉంటారు కదా, చదువుకున్న వాళ్ళు,
అన్నా జర ఉద్యోగం ఇప్పి అన్న నీ పతార మీద తెలంగాణలో నీకు పతారం వస్తుందంట కదా అన్న, యూనియన్ లీడర్ అంట కదా అన్న, నువ్వు మాకు ఒక 4-5 ఉద్యోగాలు ఇప్పి అన్న అని చెప్పి ఆయన దగ్గరికి పోయిర్రు అధ్యక్ష. పోతే మా యొక్క ఎవరినే యూనియన్ లీడర్ పేరు ఏం పేరు ఉండే కొలిశెట్టి అంటే పోటు కృష్ణమూర్తి గారు, ఆయన దగ్గరికి పోతే పోటు కృష్ణమూర్తి అడిగిండంట. ఏమని అడిగిండంటే, అరే సార్ మా పోరగాన్లు వస్తారు జరగలకు ఉద్యోగాలు ఇవ్వండి సార్ అని చెప్పి అడిగిండు. అడిగితే కృష్ణమూర్తి గారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ పోరగాన్లకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు, ఉన్న ఉద్యోగాలని ఆంధ్ర వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మీకు ఉద్యోగాలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి మాట్లాడినారు. అరే పోరగాన్ల ముందట ఇజ్జత్ పోతా సార్, 1400 ఉద్యోగాలలో మా తెలంగాణకి ఓ పట్టుమని ఓ 600-700 ఉద్యోగాలు ఇయ్యరా సార్ అని అడిగింది. నో 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 మీకు అట్లా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు, మేము ఇప్పుడు మీకు ఉద్యోగాలను కల్పన చెయ్యం అని చెప్పినారు. పోటు కృష్ణమూర్తి ఏం చేసినాడు, ఇది మనసులో పెట్టుకొని కేటీపీఎస్ యొక్క చర్యలను వ్యతిరేకిస్తూ యజమాన్య తీరును వ్యతిరేకిస్తూ ఈయన కోర్టులో పిటిషన్ వేసిండు. ఎక్కడ పిటిషన్ వేసిండు? కోర్టులో పిటిషన్ వేసిండు. ఎవరు కోర్టులో పిటిషన్ వేసిరు? ఈ యొక్క పోటు కృష్ణమూర్తి గారు కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఎవరి మీద పిటిషన్ వేసిండు? ఈ యొక్క కేటీపీఎస్ యజమాన్యం యొక్క తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలు అమలు చేయాలి, ఆ రోజు పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం మాట్లాడిరు ఈ నాయకులు, ఇవాళ ఏం హామీలు ఇచ్చి ఎలా ఉల్లంఘిస్తున్నారు అనే అంశాలపైన ఈ యొక్క విశ్లేషణ చేయాలి, కేటీపీఎస్లో తెలంగాణ బిడ్డలకు మా ఖమ్మం జిల్లా వాసులకు ఉద్యోగాలను కల్పించాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈయన ఒక పిటిషన్ దాఖలు చేసినాడు హైకోర్టులో. ఓకే, ఇలాంటి సందర్భంలో ఈ ఇద్దరు వ్యక్తులు మనకు చాలా కీలకం. కేటీపీఎస్ కేంద్రంగా రెచ్చగొట్టినటువంటి ఉద్యమ రచ్చాను చేర్చినటువంటి వ్యక్తి కార్మిక నాయకుడు పోటు కృష్ణమూర్తి. మరి కేటీపీఎస్లో నీ ఉద్యోగాలను అంటే ఉద్యోగానికి నిరాకరించబడినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు గారు. నేను అడిగిన ఏం రామదాస్ అన్న మరి ఏం చేస్తావే అని అడిగిన. అన్న చదువుకున్నాడు అన్న, నన్ను స్కూళ్ళలో చెప్తూ పాయే అని చెప్పి నేను కొలిశెట్టి రామదాస్ గారిని తీసుకున్నా. ఇలా స్కూళ్ళకు పోవాలి, కాలేజీలకు పోవాలి, మా ప్రయాణం రెజ్యూమ్ చేతిలో పట్టుకొని అయ్యా నౌకరీ ఇవ్వండి అయ్యా అని చెప్పి మా బిడ్డలను అడగాలి, మా కాలేజీ యజమాన్యాలను మేము అడగాలి. ఆ స్థాయిలోకి మా రామదాస్ అన్న నేను ఇద్దరం కలిసి పోతా ఉన్నాం అధ్యక్ష. ఇలా పోతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందో చెప్తా నేను ఇప్పుడు. సో ఇక్కడ దాకా మీకు ఒక ఎపిసోడ్ ఇచ్చిన 1969 ఉద్యమం ఎందుకు ప్రారంభమైనది అన్నప్పుడు ఇలాంటి సందర్భాలను మేము ఇక్కడ చూంచినాను. ఫస్ట్ ఇది చూపిస్తారు కేటీపీఎస్ యజమాన్యం ఇట్లాంటి ముచ్చట, ఓకేనా. నెక్స్ట్ ఈ ముచ్చట, నెక్స్ట్ అంటే కొన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి గురించి చెప్పిన కొలిశెట్టి రామదాసు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో ఉద్యోగానికి ఉద్యోగం ఏమని అంటే ఆయన నిరాకరించినారు, రిజెక్ట్ చేసినారు, ఆయన ఏం చదువుకున్నాడు అనే ముచ్చట్లన్నీ ఇక్కడ నేను రాసి పెట్టినాను అధ్యక్ష. వీటిదాకా మీ అందరికీ అర్థమైనాయి అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను అధ్యక్ష. కరెక్టే కదా అధ్యక్ష మేము చెప్పింది? రైట్. ఇకపోతే దీని తర్వాత మనం ఇంకొంచెం ముందడికి పోదాం. పోతే ఇప్పుడు పోటు కృష్ణమూర్తి వచ్చినాడు, ఇవి చూసుకోవాలి. అసలు 1969 ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి అంటే చిన్న చిన్న రీజన్స్ ఇక్కడ నేను ఇచ్చినాను, మిగతా వాటిని కూడా మనము వెలుగులోకి తీసుకెళ్దాం. ఓకే, డన్. ఇప్పుడు దీని తర్వాత అసలు కొలిశెట్టి రామదాస్ గారు ఏం చేసినారు, ఆయన నేను ఎక్కడెక్కడ తిరిగినా మన ముచ్చట్లు కూడా మీకు ఒక్కసారి తెలియజేస్తాను. ఓకేనా, డన్.